పూర్వం విష్ణుద్వేషి అయిన హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి సముద్రగర్భంలో దాచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహావతారం ధరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షించాడు. ఆ సమయంలో వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మించినవాడే నరకాసురుడు. పుట్టిన వేళావిశేషం కారణంగా దేవపుత్రుడే అయినా అతనిలో రాక్షస ప్రవృత్తి పెరిగి పెద్దవాడైన తరువాత బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి దేవతలు రాక్షసుల చేత మరణం లేకుండా వరం పొందాడు. ఆ తరువాత తన తల్లి అయిన భూదేవి కోరిక మేరకు ఆమె చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదని విష్ణువు నుండి మరో వరం పొందాడు. ఈ వరగర్వంతో బాణాసురుడు వంటి దుర్మార్గులతో స్నేహం చేసి ప్రాగ్జ్యోతిషపురం అంటే ప్రస్తుత అస్సాంలోని గౌహతి రాజధానిగా ముల్లోకాలను పీడించసాగాడు. నరకుడు దేవతల తల్లి అయిన అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని, మణిపర్వతం అనే దేవతల స్థానాన్ని అపహరించాడు. అంతటితో ఆగక 16,000 మంది రాజకుమార్తెలను చెరపట్టి తన రాజ్యంలో బంధించాడు. దేవతల మొర మరియు శ్రీకృష్ణుని ప్రయాణం. నరకాసురుడి ఆగడాలు భరించలేక దేవతల రాజైన ఇంద్రుడు దేవతలతో కలిసి ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుణ్ణి శరణు వేడారు. వారి మొర ఆలకించిన శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేస్తానని వారికి అభయమిచ్చాడు. అయితే నరకుని మరణ రహస్యం శ్రీకృష్ణునికి తెలుసు. భూదేవి అంశతో జన్మించిన తన భార్య సత్యభామ ద్వారానే నరకుని వధ సాధ్యమని ఆయనకు తెలుసు. అందుకే సత్యభామ నరకుడితో యుద్ధానికి తాను కూడా వస్తానని కోరినప్పుడు శ్రీకృష్ణుడు సంతోషంగా అంగీకరించాడు. సత్యభామకు రథసారథిగా వ్యవహరిస్తూ గరుడ వాహనంపై ఆమెతో కలిసి ప్రాగ్జ్యోతిషపురానికి బయల్దేరాడు. భీకర సంగ్రామం. ప్రాగ్జ్యోతిషపురం అనేక దుర్గాలతో, అగడ్తలతో శత్రు దుర్భేద్యంగా ఉంది. శ్రీకృష్ణుడు మొదట తన గదతో ఆ కోటలను బద్దలు కొట్టి పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శంఖధ్వనికి జలదుర్గంలో నిద్రిస్తున్న మొరాసురుడు అనే 5 తలల రాక్షసుడు మేల్కొన్నాడు. శ్రీకృష్ణుడు మొదట మొరాసురుండి అతని 7 కుమారులను సంహరించాడు. దీనితో శ్రీకృష్ణునికి మురారి అనే బిరుదు వచ్చింది. మురాసురుని మరణవార్త విని నరకాసురుడు కోపోద్రిక్తుడని మహాసైన్యంతో యుద్ధానికి వచ్చాడు. శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య భీకర సంగ్రామం మొదలైంది. యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక లీల పన్నాడు. నరకాసురుడు వేసిన బాణం తగిలినట్లుగా నటించి రథంపైనే మూర్ఛపోయాడు. తన కళ్ళెదుటే ప్రాణనాథుడు నేలకొరగడం చూసిన సత్యభామ వీరవనితగా మారింది. ఆమె కళ్ళు నిప్పులు చెరియాయి. ఆగ్రహంతో రగిలిపోతూ విల్లును చేతబట్టి నరకాసురుడిపై శరవర్షం కురిపించింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరికి ఒక శక్తివంతమైన దివ్యాస్త్రంతో నరకాసురుడిని సంహరించింది. మరణించే చివరి క్షణంలో నరకాసురుడికి జ్ఞానోదయం కలిగింది. తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుడిని చూసి, స్వామీ, నా మరణం ప్రజలకు ఆనందాన్నివ్వాలి. ఈ రోజును అందరూ పండుగలా జరుపుకోవాలి. ప్రతి ఇంటా దీపాలు వెలగాలి అని వేడుకున్నాడు. దయామయుడైన శ్రీకృష్ణుడు ఆ కోరికను మన్నించాడు. స్కంధపురాణం ప్రకారం ఈ వధ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నడకుదురు అనే ప్రాంతంలో జరిగిందని చెబుతారు. ఆ ప్రదేశాన్ని నరకుడికి మోక్షం కలిగిన క్షేత్రంగా భావిస్తారు. నరకుని మరణంతో లోకాలన్నీ సంతోషించాయి. దేవతలు, ప్రజలు ఆనందంతో ఉప్పిపొంగిపోయారు. శ్రీకృష్ణుడు నరకుని చెరలో ఉన్న 16,000 మంది రాజకుమార్తెలకు విముక్తి కలిగించాడు. నరకుడు మరణించిన రోజును నరక చతుర్దశిగా, ఆ రోజే ఆశ్వయుజ బహుళ చతుర్దశి, మనం నరక చతుర్దశిగా జరుపుకునే రోజు. నరకాసురుడి పీడ విరగడైన ఆనందంలో ప్రజలందరూ మరుసటి రోజు అంటే అమావాస్యనాడు తమ ఇళ్లను దీపాలతో అలంకరించి చీకట్లను పారద్రోలి వెలుగులకు స్వాగతం పలికారు. అలా ప్రారంభమైన ఆ సంభరమే నేడు మనం జరుపుకుంటున్న దీపావళి పండుగ.